అసలు సైనికుడంటే ముందుగా గుర్తొచ్చేది దేశం. దేశం తర్వాతే తన కుటుంబంగా భావిస్తాడు సైనికుడని ప్రతి ఒక్కళ్ళు కూడా అని చెప్పేసి మాజీ జవాన్లు చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది రిటైర్డ్ సైనికులున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీ పేరు సార్? ముందుగా యూటీవీ వారికి కూడా నా తరపున 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గోపిశెట్టి భరతుడండి. నేను 1989లో భర్తీ అయ్యి 2006 వరకు 17 సంవత్సరాలు హవల్దార్ ర్యాంకులో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్, ఇండియన్ ఆర్మీలో మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అనే గ్రూప్లో బెంగళూరులో నా ముందు బేసిక్ ట్రైనింగ్ నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత పోస్టింగ్స్లో భాగంగా తర్వాత నేను అహ్మదాబాద్ పోస్టింగ్ వెళ్ళి అక్కడ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ మాకు మరి పోస్టింగ్ క్రమంలో ఆ ఏరియా మారవలసి వస్తుంది. తర్వాత శ్రీగంగానగర్, జోధ్పూర్, శ్రీనగర్ అలాగే తదితర ప్రాంతాల్లో నేను సర్వీస్ చేసి 2006లో రిటైర్మెంట్ తీసుకున్నాను. సార్ అంటే మీరు ఏమన్నా యుద్ధాల్లో పాల్గొనడం జరిగిందా సార్? ఆ టైంలో ఎటువంటి కఠినమైన మీరు ఎదుర్కోవాల్సి వచ్చింది? నేను ఇండియన్ ఆర్మీలో సర్వీస్లో భాగంగా నేను 3 ఆపరేషన్స్ నేను మరి అటెండ్ అవ్వటం జరిగిందండి. ఆపరేషన్ పరాక్రమ్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ విజయ్, కార్గిల్ విజయ్, ఈ 3 ఆపరేషన్స్లో పాల్గొనే భాగ్యం నాకు కలిగిందండి. మరి ఆపరేషన్స్లో అంటే అది సర్వీసు చూస్తే చాలా కఠినతరంగా ఉంటుందండి. అంటే ఆపరేషన్ అంటే అది యుద్ధంతో సమానం అండి. ఆపరేషన్ అంటే ఏ టైంలో అయినా మనకి అది యుద్ధ రూపం దాల్చొచ్చు. ఆపరేషన్ పరాక్రమం చూస్తే దాదాపు 1 ఇయర్ కంప్లీట్, 1 సంవత్సరం పాటు మేము మన భారతదేశానికి ఆనుకున్న రాజస్థాన్ బోర్డర్ ఎంతైతే ఉందో మొత్తం అప్ టు చైనా బోర్డర్ వరకు కూడా మన ఇండియన్ ఆర్మీ డిప్లాయ్ అయ్యి 1 ఇయర్ వరకు కూడా మనకు అప్పుడు మన వాజ్పేయి గారండి, మన భారతరత్న వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండటం, ఆయన ఏంటంటే ఆయనకి శాంతి కాముకుడు అనే బిరుదు కూడా ఉందండి. ఆయన వల్ల ఏంటంటే సంవత్సరం తర్వాత శాంతి చర్చలు జరుపుతూనే దీన్ని యుద్ధ రూపం దాల్చకుండా ఆయన దాన్ని నియంత్రించగలిగారు. 1 ఇయర్ తర్వాత దాన్ని అటు పాకిస్తాన్ ఆర్మీ కానీ ఇటు ఇండియన్ ఆర్మీ కానీ వారి స్థావరాలకు రావడం జరిగిందండి. సార్ మీరు విధులలో ఉన్నప్పుడు ఏమైనా కఠిన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా? అలా ఎప్పుడైనా మీరు విధుల్లో ఉన్నప్పుడు నేను ఎందుకు వచ్చానురా ఆర్మీకి, అసలు నేను శుభ్రంగా కుటుంబంతో ఉంటే నాకు చాలా బాగుండేది కదా పిల్లలతో, ఫ్యామిలీతో అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? పరిస్థితులు అయితే చాలా క్లిష్ట పరిస్థితులండి. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్గా భర్తీ అయిన తర్వాత ఇంకా మాకు ఏంటంటే మేము ఫిక్స్ అయిపోతామండి. ఎందుకంటే ట్రైనింగ్లో మాకు కసం పరేడ్ అని ఉంటుంది. అంటే ఆ ఉప్పు నోట్లో పెట్టుకున్న తర్వాత అంటారు కదండి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదని. అంటే అందులో ఉప్పు కలుస్తేనే కదా, ఉప్పు తిన్న తర్వాత ఎవరో కూడా ఆ విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టకూడదని చెప్పి అది మాకు ట్రైనింగ్లో నేర్పారు. మేము కూడా కట్టుబడి ఉంటామండి. క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నా కూడా మన భారతదేశాన్ని రక్షించే భాగంలో మేము మా మైండ్ సెట్ ఏంటంటే ఉగ్రవాదులను కానీ ఇటు శత్రుమోకలను కానీ ఎదుర్కొనే తత్వంతో మేము ఉంటాం. అనిపిస్తుందండి ఇలాగ కుటుంబంతో ఉంటే బయట వారిలాగా మాకు కూడా కొంచెం రిలాక్సేషన్ దొరుకునేమో అని. అది క్షణిక కాలం అండి. వితిన్ సెకండ్లో మళ్ళీ దానికి మేము మా మనసు నుండి దాన్ని తప్పించేసి శత్రుమోకలను ఎదుర్కొనే దీంట్లోనే మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామండి. అందుకని క్లిష్ట పరిస్థితులు అంటే జేఎండ్కేలో ఉన్నప్పుడు ఉగ్రవాదులు డైరెక్ట్ అటాక్ అంటే వారికి మాకు ఏంటంటే అది ఫేస్ టు ఫేస్ ఆపరేషన్ ఉంటుందండి. అది ఉన్నప్పుడు మేము ఎటువంటి చెట్లు చాటుని కానీ ఏదన్నా ఇంటి గోడలను కానీ ఆనుకుని మేము ఫైరింగ్ చేసే క్రమంలో అప్పుడు మాతో ఉన్న వాళ్ళు తమ విలువైన ప్రాణాలని భరతమాత గురించి అర్పించడం కూడా జరిగిందండి. అటువంటప్పుడు మనకి కొంత అనిపిస్తుందండి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ఇంట్లో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ వీళ్ళందరినీ నెవరు వేసుకున్నా ఒకసారి. అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మైండ్ డైవర్ట్ ఏమవుద్దంటే అప్పుడు మనకు కూడా ఇబ్బంది పడవలసి వస్తుందండి. దాని గురించి మేము అక్కడ ఏంటంటే ఎదుర్కొనే క్రమంలో చాలా ఏంటంటే మన ప్రాణానికి పూర్తిగా ముప్పండి, దాదాపు 100%. అప్పుడు మన దగ్గర ఉన్న ఏ అయితే మనం ట్రైనింగ్లో నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అప్లై చేసుకుని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం, తర్వాత ఉగ్రమోకల్ని అరికట్టడం కూడా జరుగుతుందండి. అటువంటి ఇప్పుడు మీరు అప్పుడు విధుల్లో జాయిన్ అయినప్పుడు మొత్తం అంతా కూడా టెక్నాలజీ వేరు సార్.
అప్పుడు ఫోన్లు కానీ వాట్సాప్లు అని సోషల్ మీడియాలు ఏమీ లేవు. మరి ఆ టైంకి ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. నిజంగా ఇప్పుడు మనకి అన్నీ ఫోన్లు గానీ, సోషల్ మీడియాలు అన్నీ రకరకాల టెక్నాలజీ వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ అప్పుడు ఎలా ఉండేది సార్? మరి అప్పుడు ఎటువంటి ఫోన్లు లేవు. ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు కంగారు పడుతున్నారు వాళ్ళకి ఫోన్ చేయడానికి ఉండేది కాదు. ఉత్తరం రాయాల్సొచ్చేది. అదేవిధంగా వేరే ప్రాంతంలో ఉన్న సైనికులకి ఏదన్నా మీరు చెప్పాలనుకున్నా అది చాలా టైం పట్టేది. మరి అప్పుడు ఎలా ఉండే పరిస్థితులన్నీ? మీరు మంచి ప్రశ్న అడిగారు. మేము ఆపరేషన్ పరాక్రమలో ఉన్నప్పుడు మేము ఫార్వర్డ్ ఏరియాలో వారు యుద్ధ భూమిలో మేము ఉన్నాం. ఇక్కడ మేము అప్పుడు ఫ్యామిలీస్ తీసుకెళ్తే ఫ్యామిలీస్ని ఇక్కడ ఊర్లో అప్పచెప్పడానికి కూడా ఫ్యామిలీ డిస్పాజిట్ చేయడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు. అక్కడ మాకు రియర్ టీమ్ ఉంటుంది. మా కమాండింగ్ ఆఫీసర్ ఏమన్నారంటే మీ మీ పరివారానికి మీ కుటుంబాలకు ఇబ్బంది ఉండదు, ఇక్కడ వదిలేసి వితిన్ అది 1 అవర్ నోటీస్ అండి, అంటే అక్కడ నోటీసు టైం పెడతారు, వితిన్ 1 అవర్ నోటీస్లో అక్కడ ఫార్వర్డ్లో వెళ్ళిపోవాలి. ఇవన్నీ మీరు డిస్పాజిట్ చేయడానికి టైం లేదు, ఇక్కడ మేము అందరం లుక్ ఆఫ్టర్ చేయడానికి మేము ఉన్నాం. అటువంటిప్పుడు కమ్యూనికేషన్ ఇప్పుడైతే ప్రతి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్ మన వాట్సాప్ మెసేజ్ కానీ ఫోన్ చేయకూడదంటే ఏదో రకంగా వీళ్ళకి అందుద్దండి, ఐఎమ్ ఓకే అని చెప్పి. ఇప్పుడే మరి గతంలో అలా లేదు. అలాగా ఎవరైతే అక్కడి నుంచి ఒక టీం అప్ డౌన్ అవుతూ ఉంటుందండి, వాళ్ళకి ఒక లెటర్ రాసి బై హ్యాండ్ ఆ లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ ఇక్కడ ఫ్యామిలీ చూసుకోవటం, ఇక్కడి నుంచి కొన్ని మాకు ఎవరైతే ఫ్యామిలీస్ ఈ లెటర్ మా వారికి అందించండి అన్నప్పుడు ఇక్కడి నుంచి రావటం తప్ప స్పాట్లో మెసేజ్ చేయడానికి కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ చిన్న ఫోన్లు కానీ ఏది ఫోన్ కమ్యూనికేషన్ లేదండి అప్పుడు. మరి అటువంటిప్పుడు కూడా సర్వీసు మేము చేయగలిగాం. చేసామంటే ఆర్మీలో ఉన్న ఒక నిబద్ధత దానికి మనల్ని పని చేయించేలా చేస్తుందండి. మరి ఈ రోజుల్లో అయితే ప్రతిదానికేనండి ఈ వాట్సాప్లో దీంట్లో అది మనకి దాంట్లో మంచి ఎంత ఉందో దానికి మించి కొన్ని రెట్లు చెడు ఎక్కువగా ఉంటుందండి. అటువంటి సాధనాలు మాకు లేకపోవటం వల్ల మేము సర్వీస్ ఏంటంటే పూర్తి పరిపక్వతతోటి భారతదేశాన్ని అందించగలిగేవాడిని. ఇప్పుడు కూడా వెళ్తున్నారు, అంటే నేను ఎవరిని తప్పట్లేదండి. టెక్నాలజీ మన చేతికి అందినప్పుడు అది ఉపయోగం నిరుపయోగం కూడానండి. అటువంటి ఇది మేము ఉన్నప్పుడు అదే నేను కరెక్ట్ అని ఇప్పుడు కూడా చెప్తానండి. అంటే టెక్నికల్ పరంగా వచ్చి సాధనాలను మనం యూజ్ చేసుకుంటా మనం కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ స్పీడ్ అయితే ఉంటుందండి. అయితే దాంట్లో క్వాలిటీ అప్పట్లో ఉన్న క్వాలిటీ ఇప్పుడు ఉండదండి. అది థ్యాంక్ యూ సార్. అసలు ఆయన పాల్గొన్న యుద్ధాల గురించి చెప్తుంటే ఆయన ఫేస్లో ఒక గర్వం, అంటే నా దేశభక్తి అంతా కనిపిస్తుంది తప్ప ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో నిరుత్సాహం అనేది ఎక్కడ కనపడట్లేదు. అంటే నేను ఆ టైంలో నేను సమస్యలు ఎదుర్కొన్న నా ఫ్యామిలీ నుంచి అన్న పాయింట్ కూడా ఆయన కనపడట్లేదు. అంటే ఈ మాటలు బట్టి ఏమో అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఊరు వాళ్ళకి ఈ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా దేశం మీద ఉన్న భక్తి అంతా కూడా, దేశం మీద ఉన్న ప్రేమ అంతా కూడా వాళ్ళ మాటల్లో మనకు చాలా కనిపిస్తుంది. మరికొంతమంది రిటైర్డ్ సైనికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు సార్? నా పేరు సుబేదార్ వి సూర్యనారాయణరావు. నేను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో 28 సంవత్సరాలు సర్వీస్ చేశాను. చేసిన తర్వాత రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు వేరే సివిల్ అడ్మినిస్ట్రేషన్లో కూడా సర్వీస్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి అందరితోటి ఇక్కడ ఉన్న 40 సంవత్సరాలు బయటే ఉన్నాను. ఇప్పుడు ఊర్లో మా యొక్క రిలేషన్స్ అందరితో మనతో ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళతో కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటున్నాను. ఓకే సార్. సార్ ఇప్పుడు చూసుకుంటే మన దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో రైతు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు వ్యవసాయం ఎలా కొంతమంది ఏంటంటే వ్యవసాయం అంతరించిపోతుంది. ఇప్పుడు మన ముత్తాతలు వ్యవసాయం చేస్తున్నారు. ఉండే జనరేషన్ మారే కొద్దీ కూడా వాళ్ళని సాఫ్ట్వేర్ అని చెప్పి ఇతర ఉద్యోగాలకి పంపించేస్తున్నారు. అదేవిధంగా సైనికులు కూడా దేశం కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా తగ్గిపోతున్నారు సార్. ఉండే కొద్ది సాఫ్ట్వేర్ వీటికి వెళ్ళిపోతున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మీరు అడిగినది చాలా మంచి క్వశ్చన్. ఎంచేదంటే దేశ రక్షణ బాధ్యత అనేది కొన్ని కంట్రీస్లో ఉన్నదంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా వాళ్ళు ఫస్ట్ ఏ ఉద్యోగం అంటే వెళ్ళినాయి. దేశ రక్షణలో ముందర ట్రైనింగ్ తీసుకుని కొన్ని రోజులు అక్కడ ఉద్యోగం దేశ రక్షణ యొక్క బాధ్యత ఎట్లా ఉంటుంది, ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎలాగ ఒక సైనికుడు తయారవ్వాలి, ఆ తర్వాతే వేరే ఉద్యోగానికి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అదే యాక్చువల్లీ ప్రోటోకాల్ మనకు కూడా అలాగే ఉన్నట్టయితే దేశానికి ఇక ముందు భవిష్యత్తులో రక్షించే బాధ్యత అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు రైతు కూడా అట్లాగే. ఇప్పుడు ఇదివరకు విలేజ్లో ప్రతి ఊళ్ళో కూడా రైతు అంటే వాళ్ళ ఇంట్లో 4 ఉంటే కనీసం 2-3 ఒక వ్యవసాయం మీద ఆధారపడి పండించి గవర్నమెంట్కి ఇవ్వటం అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే 3 ఉంటే ఒకరు కూడా లేకుండా కూడా అందరూ సాఫ్ట్వేర్ వైపు మళ్ళీపోయి వ్యవసాయం అనేది గతించిపోతుంది. వ్యవసాయం పండిస్తున్నారు
కాకపోతే దానికి రేటు లేకపోవటం, వాళ్ళ అక్కడ అక్కడ పని చేయడానికి కూలీ దొరకపోవటం, ఇటువంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. రైతుకి వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం అన్నది దొరకకుండా ఉంది. అదేవిధంగా సైనికుల్లో చేరటానికి కూడా, సైనికుడిగా తయారయ్యి వెళ్ళడానికి కూడా ముందరాని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి రాబోయే రోజుల్లో. అప్పుడు ఇప్పుడు ఇంకా గత ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బ్యాక్ తీసుకుంటే ప్రతి ఊళ్ళో కూడా నేను సైనికుడికి వెళ్ళాలి అని ఒక ఇది ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్రోచ్ చేసి వాళ్ళని పంపించడానికి ఉండేది. ఇప్పుడు అటువంటిది కూడా తగ్గిపోయి దేశ రక్షణ బాధ్యత తగ్గిపోయింది. ఇటు వ్యవసాయ బాధ్యత కూడా రైతులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయటం కూడా తగ్గిపోతుంది. ఏం చేతంటే జనరేషన్ అట్లా ఉంది. ఇప్పుడు పండించే రైతు ఉండలేదు. ఇప్పుడంతా న్యూ టెక్నాలజీ రావడంలో ఒక కూలీ దొరకపోవడం సాధారణంగా, వాళ్ళు కూడా చేయటానికి మజ్దూరు కూడా లేకుండా మిషనరీస్ రావడంలో సోమరిపోతులు అయ్యే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అందు గురించి ఏంటంటే ఉండే రోజుల్లో చాలా కష్టతరమైన రోజులు వస్తాయేమో భవిష్యత్తులో అని చెప్పేసి మాకు ఒక ఆలోచన. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రేటు దేశ రక్షణలోనూ, ఇటు రైతాంగంలో కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా, బయట ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. దాని గురించి నేను సమస్య చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకుంటే దేశానికి రైతు ఎంత ముఖ్యమో సైనికులు కూడా అంతే ముఖ్యం. ఇద్దరు కదా రిటైర్డ్ సైనికులు అందరూ వారి మాటల్లో వారి దేశభక్తి అంతా. ఇప్పుడు ప్రస్తుతం మా గ్రామస్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మిలిటరీ మాధవరం గొప్పతనం గురించి సైనికుల మాటల్లో విన్నాం, అదేవిధంగా గ్రామస్తుల మాటల్లో కూడా మనం విన్నాం. సార్ నమస్తే అండి, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు వెంపల రంగనాయకులు అండి. మీరు ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాను. మా పెదనాన్నగారు దేశ రక్షణ కోసం పాటుపడ్డారండి. అలాగే మా నాన్నగారు, అలాగే మా అన్నయ్య కూడా దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరారండి. కానీ నేను వ్యవసాయం చేసుకుంటూ మా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నానండి. ఇంజనీరింగ్ చదివించినా ఈ దేశ రక్షణ కోసం ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కూడా ఇంజనీరింగ్ చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ నేను అలా కాదు. మా అబ్బాయిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివినా దేశ రక్షణ కోసం మన తాతలు తండ్రులు ఎలాగైతే పాటుపడ్డారో మా అబ్బాయిని కూడా అలాగే దేశ రక్షణ కోసం పంపిస్తాను. సుమారుగా ఈ ఊళ్ళో 1000 మంది వరకు ఆర్మీ జవాన్లు ఉంటారండి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం, అలాగే కార్గిల్ యుద్ధం అందులో పాల్గొని దేశానికి సేవ చేసినందుకు మా ఊరి యువత అంతా ఎంతో పులకరించిపోతుందండి. ఎందుకంటే అటువంటి భాగ్యం ఎవరికో కానీ కలగదండి. అందుచేతనే నా కుమారుని కూడా దేశ రక్షణలో భాగస్వామ్యం చేయాలని నేను కోరుకుంటున్నానండి. సార్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారంటే ఒక ఊరి పేరు చెప్పుకోవడానికే అంటే గర్వించదగ్గగా ఉంటేనే మన ఊరి పేరు చాలా గర్వంగా చెప్పుకోగలం. కానీ అసలు మాధవరం అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా మిలిటరీ మాధవరం అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఇంటికి వచ్చి ఒక జవాన్ ఉంటారు. అసలు ఎలా ఫీల్ అవుతారు? బయట ఊరు వాళ్ళు ఎప్పుడైనా మీరు ఎక్కడైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు ఎలా చెప్తూ ఉంటారు? మీరు ఎలా చెప్పుకుంటారు మీ గ్రామం గురించి? మేము ఏ ఊరు వెళ్ళినప్పటికి కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటామండి. దేశానికి రక్షణ కల్పిస్తున్నామండి. మేము దేశానికి సేవ చేస్తున్నాం. అలాగే సేవ చేయటం వల్ల మాకు ఎంతో గర్వకారణంగా ఉందండి. మా తర్వాత తరం వాళ్ళు కూడా ఈ ఊరి నుంచి వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవటం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతామండి. అంటే ఆయన చూసుకోవచ్చు, అంటే వారి ఇంట్లో వారి కుటుంబంలో అందరూ కూడా ఈ సైనిక దళాల్లో ఉన్నారు. ఆయన కూడా సేవ చేస్తున్నారు. ఎందుకంటే రైతు సైనికుడు దేశానికి ఎంత ముఖ్యమో రైతు కూడా అంత ముఖ్యం. జై కిసాన్ జై జవాన్ అన్నారు కాబట్టి ఆయన కూడా ఒక సైనికులే, వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా వారి కుమారుణ్ణి కూడా నేను రాబోయే రోజుల్లో నేను ఆర్మీకి సైనికులుగా పంపిస్తానని చెప్పేసి సిద్ధమవుతుందని చెప్పేసి ఆయన చాలా గర్వంగా చెప్తున్నారు. చూసారుగా మాజీ సైనికులలో వాళ్ళ మాటల్లో దేశభక్తి, దేశం మీద ఉన్న ప్రేమ అంతా కనిపిస్తుంది. నిజంగా వారు చెప్తుంటే విధుల్లో ఉన్నప్పుడు మేము ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్నాం, దేశం కోసం అలా చేసాం, కుటుంబాన్ని వదిలి ఇలా చేసామని చెప్తుంటే నిజంగా మేము వింటుంటే మా రోమాలు కూడా నిక్కపొడుస్తున్నాయి. దేశం మీద ఉన్న భక్తి కానీ, దేశం మీద ఉన్న ప్రేమ కానీ మాజీ సైనికుల్లో అయితే చాలా కనిపిస్తుంది. అదేవిధంగా వారు విధుల నుండి రిటైర్డ్ అయిన తర్వాత దేశం కోసం సైనికుడు ఎంత పోరాడతాడో, దేశానికి సైనికుడు ఎంత ముఖ్యమో దేశానికి రైతు కూడా అంతే ముఖ్యమన్నట్టు వాళ్ళు వ్యవసాయం మొదలుపెట్టారు. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదాలను నిజం చేస్తూ వారంతా కూడా వ్యవసాయం కూడా చేస్తున్నారు. అదేవిధంగా వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని తరతరాలుగా
దేశం కోసమే మేము పెంచుతున్నాం, దేశం కోసమే మా వంశంలో ప్రతి తరంలో కూడా జన్మిస్తున్నారు అన్నట్టుగా ప్రతి తరం వాళ్ళు కూడా దేశం కోసమే పోరాటాలకు సిద్ధమవుతున్నారు అన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా సైనిక దళాల్లో చేర్పిస్తున్నారు ఈ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశమంతా కూడా యువత అంతా కూడా దేశం కోసం పోరాడే విధంగా మనం సైనిక దళాల్లో చేరాలని చెప్పేసి గ్రామస్తులు అదేవిధంగా రిటైర్డ్ సైనికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రిటైర్డ్ అయిన మాజీ సైనికులందరికీ అదేవిధంగా విధులలో ఉన్న సైనికులందరికీ మా ఛానల్ తరపు నుండి అదేవిధంగా భారతీయులు ప్రతి ఒక్కరికి సైనికులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. మా యూటీవీ తరపున భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ, మిలిటరీ మాధవరం.